క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1, స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక ఒకేసారి జరుగుతుంది. ఈ ఆప్షన్ రాంగ్ అండి. స్పీకర్ ఎన్నిక జరిగిన తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. మొదటిసారి లోక్సభ ఏర్పడిన తర్వాత ఒక తాత్కాలిక స్పీకర్ని రాష్ట్రపతి నియమిస్తారు. వారినే ప్రొటెం స్పీకర్ అంటారు. ఆ ప్రొటెం స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. స్పీకర్ ఎన్నిక జరిగిన తర్వాత స్పీకరు డిప్యూటీ స్పీకర్ యొక్క ఎన్నిక నిర్వహిస్తారు. అట్లాగే 11వ లోక్సభ నుంచి అంటే 1996 సంవత్సరం నుంచి డిప్యూటీ స్పీకర్ అనే పదవిని ప్రతిపక్షానికి ఇస్తున్నారన్నమాట. ఇది కేవలం పార్లమెంటరీ సంప్రదాయం మాత్రమే. ఇది రాష్ట్రాల యొక్క అసెంబ్లీలకు వర్తించదు. ఓకే, ఈ ఆప్షన్ రాంగ్. ఆప్షన్ 2, లోక్సభ రద్దయిన సందర్భంలో స్పీకర్ తన పదవికి రాజీనామా చేయాలి. ఇది కూడా రాంగ్ ఆప్షన్ అండి. లోక్సభ రద్దయినప్పుడు స్పీకర్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. సభ డిజాల్వ్ అయినప్పుడు మళ్ళీ తిరిగి లోక్సభ ఏర్పాటయ్యి మొదటి సమావేశం అయ్యేంత వరకు కూడా స్పీకర్ అలాగే లోక్సభ స్పీకర్గా కొనసాగుతూ ఉంటారు. ఓకే. ఆప్షన్ 3, స్పీకర్ హోదా అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాతో సమాన హోదాను కలిగి ఉంటుంది. ఇది కూడా రాంగ్ ఆప్షన్ అండి. స్పీకర్ హోదా అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాదు, ప్రధాన న్యాయమూర్తి హోదాతో సమాన హోదాను కలిగి ఉంటుంది. మనకు హోదా రీత్యా చూస్తే ఫస్ట్ మనకి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, తర్వాత ప్రధానమంత్రి, తర్వాత రాష్ట్ర గవర్నరు, తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, తర్వాత మనకి లోక్సభ స్పీకర్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, స్పీకర్ ఇద్దరు సమాన హోదాను కలిగి ఉంటారు. సో ఇది రాంగ్. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి హోదాతో సమాన హోదాను కలిగి ఉంటారు. ఆప్షన్ 4, లోక్సభ సభ్యులు 14 రోజుల ముందు నోటీస్ ఇచ్చి ఒక తీర్మానం ద్వారా స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్లను వారి పదవుల నుండి తొలగించవచ్చు. ఇది రైట్ ఆప్షన్ అండి. లోక్సభ సభ్యులు ఒకవేళ స్పీకర్ని మరియు డిప్యూటీ స్పీకర్ కనుక తొలగించాలనుకుంటే లోక్సభలోని 50 మంది సభ్యుల మద్దతుతో 14 రోజుల ముందుగా నోటీస్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ తీర్మానాన్ని మొత్తం సభ్యుల మెజారిటీతో ఆమోదించాలన్నమాట. అప్పుడు మాత్రమే వీళ్ళ పదవి నుండి తొలగించబడతారు. ఓకే, సో ఇది రైట్ ఆప్షన్. క్రింది వాటిలో సరైనవి ఏమన్నాడు కాబట్టి 1, 2, 3 ఆప్షన్స్ రాంగ్, 4th ఆప్షన్ రైట్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.